అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అంటే చెప్పాలి. ఇప్పుడు పొలిటికల్గా నా పనే ఉంది. నేను రాజకీయంగా అంతర్గత అంశాలను ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని చెప్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా చెప్తా. సో ఈ నేపథ్యంలో నేను ఒక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఆయన డోంట్ కేర్. ఆయన మొదటి నుంచి కూడా రాజకీయాల్లో డోంట్ కేర్ తత్వమే. ఆయన ఏలూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు, పార్టీలో సీనియర్, చాలా కష్టపడి కింది స్థాయి నుంచి పైకి వచ్చారు. దిగువ స్థాయి కార్యకర్త, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో పట్టు పెంచుకున్నారు. సో అట్లా ఇప్పుడు మద్యం దుకాణాలు ఆ నియోజకవర్గంలో చాలా బయట వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చాయి. ఇప్పుడు మద్యం దుకాణాలు ఎక్కడోళ్ళు ఎక్కడైనా వేసుకున్నారు కదా. సో మద్యం దుకాణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు? సరే మీరు చేసుకోండి, మాకు 40% వాటా ఇచ్చేయండి, లేదా మాకు 30% వాటా ఇచ్చేయండి అని వీళ్ళు ఎంతో కొంత వాటా తీసుకుంటున్నారు. వీళ్ళు కొంత వాటా తీసుకొని మద్యం దుకాణాలు కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ ఈ ఎమ్మెల్యే గారు మాత్రం నో కాంప్రమైజ్. అక్కడ మద్యం దుకాణాలు మీరు వస్తే మీరు వదిలేసి వెళ్ళిపోండి, మీకు మేము వాటా ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వాటాలు ఇస్తున్నారు దుకాణం వచ్చిన వాళ్ళు. ఈయన మాత్రం అది వదిలేసి వెళ్ళిపోండి, నేనే నీకు వాటా ఇస్తా, అది మా వాళ్ళు చేసుకుంటారు, మా కార్యకర్తలు, మా నాయకులు, మా అనుచరులు చేసుకుంటారు, మమ్మల్ని నమ్ముకొని ఉన్న మా నియోజకవర్గ నాయకులు, మా అనుచరులు చేసుకుంటారు, మీరు ఆ దుకాణం వదిలేసి వెళ్ళిపోండి, మీకు ఎంత వాటా కావాలో చెప్పండి, మాట్లాడదాం, అలా అయితేనే చర్చకి రండి తప్ప మీరు నాకు ఇంత ఇస్తానంటే నాకు వద్దు అంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఇతర నియోజకవర్గాల్లో సహచర టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నాయకులు ఫోన్లు చేస్తున్నా సరే, సార్ మీది మాది ఒక పార్టీ, మా ఇంటికి మీరు భోజనానికి రండి, మీ ఇంటికి నేను భోజనానికి వస్తా, మన ఇద్దరం కలిసి తిరుగుదాం, ఎక్కడికైనా వెళ్దాం, కానీ ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను, నన్ను అడగొద్దు, ఈ ఒక్కటి తప్ప ఏదైనా ఓకే అంటున్నారనమాట. సో ఇది విజయవాడకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు. ఈయనకి అలాగే ఫోన్ చేశారు. చేస్తే లేదండి ఒప్పుకోను, నాకు వాటా వద్దు, అసలు షాపు మా వాళ్ళే పెట్టుకుంటారు, మా వాళ్ళే నిర్వహిస్తారు, కాదంటే నేను అక్కడ బెల్ట్ షాపులు పెట్టించేస్తా, మా వాళ్ళ చేత అమ్మిస్తా, ఇదే మాట. ఇది పార్టీ పెద్దల వరకు వెళ్ళింది. ఎందుకంటే తెలంగాణ నాయకులకు చెందిన తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులకు కూడా ఈ నియోజకవర్గంలో దుకాణాలు వస్తే అదే చర్చ జరిగింది, అదే డిస్కషన్ రావడంతో ఆయన కాంప్రమైజ్ అవ్వకపోవడంతో పార్టీ పెద్దల వరకు వెళ్ళింది. అయినా సరిపోయినట్ల ఇప్పుడు సహచర ఎమ్మెల్యే విషయంలో అలా ఈ నియోజకవర్గంలో మద్యం షాపులు స్టిల్ ఇప్పటికీ కూడా ఆ వివాదాస్పదంగానే ఉన్నాయి. అయితే ఈ ఓవరాల్ వ్యవహారంలో ఎవరిని తప్పు పట్టాలా, ఎవరిని మంచనాలా, ఎవరిని చెడనాలా అనేది మనమేం చేయలేం. చట్టం దాని పని చేసుకుపోద్ది, రాజకీయ నాయకులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. సో అది తప్ప రైటా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అలాగే చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు. ఈయన నేను వాటాలు తీసుకోవడం ఏంటి, నేనే మీకు ఇస్తాను వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే పుష్ప ఒక రకంగా. థ్యాంక్ యూ.